దేవుని వాక్యాన్ని మనం చూసి ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, మొదటి సమూయేలు 2వ అధ్యాయం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో మరి చివరి మాటలు చదువుకుంటాం. 30వ వచనంలో చివరి మాటలు. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో చివరి మాటలు, చివరి 3 వరుసలు చదువుకుంటాం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు. మళ్ళీ చదువుతాం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ స్తోత్రాలు. సమయంలో మరొకసారి నీ పాదాలు చెంతకు వస్తున్నాము. ఈ దినము ఆరాధన కొరకై మమ్మల్ని తీసుకొచ్చారు. స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం చేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడము, చదవబడిన లేఖనము బట్టి మీకు వందనాలు. ఇంకా ఎక్కువైన మాటలు మీ వాక్యం నుండి మాకు అనుగ్రహించము, మాతో మాట్లాడము. మీ మేలనైన స్వరము మాకు వినిపించండి. మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. ప్రభువా, నీ సన్నిధిలో ఇప్పటికే ఉన్న నీ ప్రజలైన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా అనేకులు నీ సన్నిధికి రాలేదు, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. సకాలంలో తీసుకొని రండి. ఆరాధన అంతట్లో కూడా మరి మీరే మహిమ ఆరోపించుకున్నాము. నీ ప్రజలు నిన్ను ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచము. వినగల చెవి, గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరు దయచేయండి. కొన్ని మాటలు వాక్యంలో నుండి చెప్పినప్పుడు అవి ప్రభువా మరి మీ ప్రజల ఊహకందని విషయాలు ఉంటాయి. అటు విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి కూడా సహాయం చేయండి తండ్రి. అంతేకాదు, మీ దాసునిగా నన్ను కూడా బలపరచుము. మీరు నిలవబెట్టి మీ దాసుని బలపరిచి వాడుకునము. నాయన, నీ మాటలు నా నోట ఉంచుము. కీర్తన 81:10 ప్రకారం నాకు మీరే సహాయం చేయండి. మత్తయి సువార్త 10:20 ప్రకారం మీ దాసునిలో మీ ఆత్మ నుంచవలసిందిగా ప్రార్థన చేస్తూ సహాయం చేయమని, నడిపించమని కోరుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఇక్కడ వ్రాయబడిన మాటలు 30వ వచనంలో, సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట మనం చూసాం. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. నాతో చెప్పండి, నా వెనక చెప్పండి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. కాబట్టి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు ఏదనగా అంటే దేవుని మాట ఏంటంటే, నన్ను గణపరుచు వారిని నేను గణపరుచుదును. సరే, ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. రెండో మాట కూడా ఇంకొక మాట ఉంది. ఏంటది? నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ఏం రాయబడింది? నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. నన్ను ఒకవేళ మీరు త్రోసివేస్తే నేను కూడా మిమ్మల్ని త్రోసివేస్తాను అంటున్నాడు.
కాబట్టి ప్రియులారా, ఏది రెండిట్లో మనకు ముఖ్యమంటే మనం దేవుణ్ణి ఘనపరచుట ద్వారా ఆయన మనలను ఘనపరిచే అనుభవంలో ఉండడం చాలా అవసరంగా ఉంది. ఈ దినాల్లో దేవుని ఆరాధన చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. దేవుని ఆరాధన చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించుట చాలా గొప్ప ఆధిక్యత. దేవుణ్ణి ఆరాధించుట చాలా గొప్ప ఆధిక్యత. ఆ దేవుని వాక్యంలో వ్రాయబడింది. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం, మలాకీ 1వ అధ్యాయం, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. అక్కడ ఒక మాటను మనం చూద్దాం. మలాకీ 1:7 వచనం, 6వ వచనం. మలాకీ 1:6 వచనం. కుమారుడు తన తండ్రిని గణపరుచును గదా, దాసుడు తన యజమానుని గణపరుచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనో, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుగా. ఏమడుగుతున్నాడు దేవుడు? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనో. చూసారా, నేను తండ్రినైతే నా ఘనత ఎక్కడ? ఒకవేళ నేను మీ దేవుణ్ణైతే మీరు నాకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఘనతను ఎక్కడ ఆ ఘనత ఎక్కడ అంటున్నాడు. కనుక నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? కాబట్టి చూడండి, ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, నేను మీకు తండ్రిని, మీకు దేవుడను, మీకు రక్షకుడునైతే మరి నా ఘనత ఎక్కడ? మీరు నన్ను అంటే దాని అర్థం ఏంటి? నాకు రావాల్సిన ఘనత ఏమైంది అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి దేవుడు హెచ్చరిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, నా ఘనత ఏది? నేను మీ తండ్రినే కదా, నేను మీ దేవుడినే కదా, నేను మీ రక్షకుడినే కదా. నేను మీకు తండ్రిని, దేవుడును, రక్షకుడినైతే నాకు రావలసిన ఘనత ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించటం చాలా గొప్ప ఆధిక్యత. ఆ ఆధిక్యత మనము కలిగి ఉండాలి మన జీవితంలో. దేవుణ్ణి ఆరాధించే ఆధిక్యతను చాలామంది దినాలు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకని అక్కడ ఏం రాయబడింది? నా నామమును నిర్లక్ష్యపెట్టు వారులారా అన్నాడు. నా నామమును నిర్లక్ష్యపెట్టు వారు. దేవుని నామాన్ని నిర్లక్ష్యపెట్టేవారు దేవుణ్ణి ఆరాధిస్తారా అంటే ఆరాధిస్తారా? ఆరాధన చేయరు. అందుకే ఆయన అడుగుతున్నాడు, నాకు రావలసిన ఘనత ఏది? ఏమాయను? మీరెందుకు నన్ను ఘనపరచట్లేదు అని ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించినప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. తిరిగి మరలా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని కూడా ఘనపరుస్తున్నాడు. అందుకే చూడండి, 91వ కీర్తనలో ఒక మాట ఉంది. 91వ కీర్తన, మరి ఇది 91వ కీర్తన 15వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, కీర్తన 91:14 వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరిచెదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. దేవుణ్ణి ఎరిగిన వాడు దేవుణ్ణి ఘనపరిస్తే మరి దేవుడు తిరిగి ఏం చేస్తున్నాడు? ఆయన కూడా అతనిని ఘనపరుస్తున్నాడు. కనుక ఇక్కడ తలంపు ఏంటంటే ప్రియులారా, మనం చూసిన 1 సమూయేలు 2:30లో నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారమొందుదురు అని. కాబట్టి దేవుణ్ణి ఘనపరచుట అనేది మన జీవితాల్లో చాలా గొప్ప ఆధిక్యత అయి ఉన్నది. ఎవరు ఇలాంటి అనుభవంలో వారు దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చారు, దేవుని యొక్క ఘనపరిచే ఆధిక్యతలు పొందుతూ వచ్చారు అంటే చూడండి, మొదటిదిగా ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8:20వ వచనం. పేజీ నెంబర్ 6, ఆదికాండం 8:20వ వచనం. అప్పుడు నోహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ
కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తున్నాం నోవహు అనేటువంటి భక్తుడిని మనం చూస్తున్నాం. ఈ నోవహు దేవునికి ఏం చేస్తొచ్చాడంట? పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించెను. పవిత్రమైన పశువులలో, పవిత్రమైన పక్షులలో. కాబట్టి ఇప్పుడు నోవహు దేవునికి ఏమర్పిస్తున్నాడు? పవిత్రమైన వాటిని అర్పిస్తున్నాడు. అంటే ఇక్కడ నా తలంపు ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే ఆధిక్యతను అతను కలిగి ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించే ఆధిక్యతను కలిగి ఉన్నాడు. ఇంకో మాట, ఒక సృష్టి ప్రారంభించబడిన తర్వాత ఒక కాలంలో దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాలు 2000 సంవత్సరాల తర్వాత అనుకోండి, సుమారుగా చెప్తున్నాను నేను. 1500-2000 సంవత్సరాల మధ్యకాలంలో సృష్టి ప్రారంభించబడిన తర్వాత ఏమైందంటే దేవుడు చేసినటువంటి సృష్టి యావత్తును ఆయన తుడిచివేశాడు. జలప్రళయం రప్పించుట ద్వారా సృష్టి యావత్తును నశింపజేసి మరలా నోవహును, నోవహ కుటుంబాన్ని ఏం చేశాడు దేవుడు? వాళ్ళ ద్వారా తిరిగి మరలా ఈ యొక్క మానవాళిని విస్తరింపజేయడము ప్రారంభించినప్పుడు ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా ఈ యొక్క రెండవ సృష్టి అని చెప్పాలి, మానవాళిని లేదా జీవరాశి రెండవ సృష్టి అని చెప్పాలి. నోవహు ద్వారా మళ్ళా ప్రజలను దేవుడు విస్తరింపజేయ ఆరంభించినాడు. సరే, ఇప్పుడు ఈ మొదటి దాంట్లోనేమో ఆదాము హవ్వలు దేవుణ్ణి స్తుతించలేకపోయినారు. వాళ్ళ కుమారుల్లో దేవుణ్ణి స్తుతించేటువంటి వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకని ఆరాధన ఆయనకు అంగీకారమైంది, ఒకని ఆరాధన అంగీకారం కాలేదు. సరే, తర్వాత క్రమంలో జరిగిన మార్పులన్నింటిలో కూడా అసలు దేవుని ఆరాధనే మర్చిపోయారు. మనుషులు ఎలాంటి వాళ్ళు అయిపోయారంటే దేవుడిని ఆరాధించే ఆధిక్యతను కోల్పోయిన వాళ్ళు అయిపోయారు. అందుకే వాళ్ళు చూడండి, వాళ్ళు సుఖపెట్టడం నేర్చుకున్నారు, లేకపోతే వాళ్ళ ప్రాణాలను సుఖపెట్టడం నేర్చుకున్నారు. ఇంకొక మాట ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క ఏర్పాట్లు జీవించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు జీవించారు. 6వ అధ్యాయంలో ఉంటుంది. 6వ అధ్యాయంలో దేవుడు అంటే అందుకుంటున్నాడు, ఏమంటున్నాడు? భూలోకము నా సన్నిధిని భూలోకము చెడిపోయి ఉన్నది అని అంటున్నాడు. కాబట్టి దేవుని ఎదుట భూలోకములో దేవుణ్ణి గణపరిచి లేదా ఆరాధించేటువంటి ఆధిక్యతను కోల్పోయినటువంటి వీళ్ళందరూ ఏం చేశారంటే దేవునికి విరోధంగా నరుని బలహీనతలన్నీ కూడా ఏం చేసినాయి? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహంతయు కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపడ్డాడు. ఎందుకు సంతాపడ్డాడు? అరే, ఇంత చెడ్డవాడైపోయినాడు ఏంట్రా బాబు నేను చేసిన ఈ మానవుడని సంతాపడ్డాడు. అంటే నా తలంపు ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయారు, ఎవరిటి వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు, ఆరాధన లేదు. ఒకే ఒక మంచి ఆరాధన చేసే వ్యక్తి హేబేలును ఏం చేశాడు? వాళ్ళ అన్నయ్య చంపేశాడు. ఆరాధన జరగాల్సినటువంటి ఈ యొక్క దేవుని ఆరాధన జరగవలసిన దగ్గర దేవుని ఆరాధన జరగకుండా ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. సరే, మనం ఎవరిని చూస్తాము? తర్వాత సమయంలో మనం హానోకును చూస్తాం. హానోకుని ఏం చేశాడు? దేవుడు తనతో కూడా తీసుకువెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎవరిని చూస్తున్నామంటే నోవహును చూస్తున్నాం. నోవహుతో దేవుడు ఏం చెప్పాడు? ఒక నిబంధన చేసి నువ్వు ఒక ఓడ నిర్మాణం చెయ్యి, నీ కుటుంబం అంతా దాంట్లో వెళ్ళండి, నేను ఈ సృష్టి యావత్తును నాశనం చేయబోతున్నాను, జీవరాశిని నాశనం చేయబోతున్నాను. ఏంటి కారణం? ఎందుకు నాశనం చేశాడు చెప్పండి? దేవుని ఆరాధించేవాళ్ళు లేరు, దేవునికి భయపడేవాళ్ళు లేరు, ఆయన నామానికి రావలసినటువంటి ఘనతను ఆయనకు చెల్లించేవాళ్ళు లేరు. అయితే ఆ తరంలో ఒకే ఒక్క వ్యక్తి దొరికాడు, నోవహు దేవునికి దొరికాడు. ఏమంటున్నాడు దేవుడు? చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 6:8. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడాయను. తర్వాత 9వ వచనం. నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైండుట చూచితిని. ఈ తరము వారిలో నీవు నా ఎదుట
నీతిమంతుడు. కారణం ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం తెలిసినవాడు, దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆ యొక్క అనుభవము ఎరిగినవాడు. అందుకే చూడండి, నోవహు కాలంలో జలప్రళయం వచ్చిన తర్వాత జలప్రళయము భూమి మీద ఏమైంది తెలిసిన? పర్వతాలతో సహా మొత్తం మునిగిపోయినాయంట. పర్వతాలు, భూమి మీద ఇక నీరు తప్ప ఏమి కనబడినంతగా వర్షాన్ని రప్పించి దేవుడు ఈ భూమిని ముంచివేసిన తర్వాత ఏమైంది చెప్పండి? ఎన్ని రోజులకు ఆ నీళ్ళు ఇంకిపోయినాయి? చెప్తారు ఎవరన్నా? ఎన్ని రోజులకు ఆ నీళ్ళు ఇంకిపోయినాయి? 150 రోజులు. దేవునికి స్తోత్రం. బైబిల్ బాగా చదవండి మీరు. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? వాక్యం చదివితే తెలుసుద్ది అది. మరి వాక్యం చదివితే అసలు ఆయన గొప్ప ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన నామ ఘనత ఏంటో మనకు అర్థమవుతుంది. ఎన్ని రోజులకి ఇంకిపోయినాయి అనంటే 13 నెలల 27 రోజులకి ఇంకిపోయినాయి. బైబిల్ చూసుకోండి, చదవండి, శ్రద్ధ పెట్టి చదవండి, అర్థమవుతుంది. 13 నెలల 27 రోజులకి పూర్తిగా వాటర్ లేని ప్రపంచాన్ని నోవాహు చూశాడు. అప్పుడే వాళ్ళు బయటకు వచ్చారు. చదువుకోండి, ఆదికాండంలో ఆ మాటలు ఉంటాయి, చదువుకోవాలి, చదివితే అర్థమవుతుంది. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయము 3వ వచనం నుండి, అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోతుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా. కదా, తగ్గిపోయినాయి కదా. మళ్ళీ చదవండి పక్కన. తర్వాత 4వ వచనం, 7వ నెల 10వ దినమున ఓడ ఆరారాదు కొండలపైన నిలిచెను. 5వ వచనం, నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. ఎన్నో నెల? 10వ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చెను. తర్వాత 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీను తీసెను. చదివితే అర్థమవుతుంది. సరే, జలప్రళయం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు మొదలైంది చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం. 7వ అధ్యాయము, ఆదికాండం 7వ అధ్యాయము 6వ వచనం, ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. ఎన్ని సంవత్సరాలంట? 600 సంవత్సరాల వయసు నోవహుకు, జలప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు. సరే, ఇప్పుడు మళ్ళా 8వ అధ్యాయంకి రండి. 8వ అధ్యాయంకి వస్తే 13వ వచనం, మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినము అంటే సంవత్సరం 1వ రోజు. అక్కడికి ఎట్లా చదివితే అర్థమవుతుంది. ఇది మీకు చెప్పడానికి బైబిల్ స్టడీ కాదు, ఆరాధన. కాబట్టి సంవత్సరము గడిచి 1వ రోజున ఏమైందంట? నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. తర్వాత 14వ వచనం, 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. ఎన్ని రోజులు ఇప్పుడు? 13 నెలల 27 రోజులకు పూర్తిగా వాటర్ తగ్గింది. ఇక్కడున్న ప్రకారం 13 నెలల 27 రోజులకి భూమి మీద పూర్తిగా వాటరు తగ్గింది. కాబట్టి ఎన్నాళ్ళు అయింది ఇప్పుడు? 13 నెలల 27 రోజులు. నా మాట కాదు, ఇక్కడ ఆదికాండం 8, 13, 14 చూస్తే అర్థమవుతుంది. కాబట్టి పూర్తిగా నీరు ఇంకిపోయింది మాత్రం 13 నెలల 27 రోజులు. మనం ఏం చెప్తాం? 150 రోజులకి ఇంకిపోయింది అంటాం. కాదండి, 150 రోజులకి ఇంకిపోయేంత జలప్రళయం కాదు అది. 13 నెలల 27 రోజులు పట్టింది ఇంకిపోవటానికి. అంత పెద్ద జలప్రళయం దేవుడు రప్పించినప్పుడు ఏం చేసినాడు? నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షిస్తూ వచ్చాడు. ఓడ ద్వారా వారిని రక్షిస్తూ వచ్చాడు. ఏమైంది? ఎప్పుడైతే ఈ నీళ్ళని ఇంకిపోయి వాళ్ళు ఓడలో నుంచి బయటకు వచ్చారో నోవహు చేసిన పని ఏంటి? ఇప్పుడు చూడండి, 8:20 నోవహు ఏం చేశాడు? అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసి ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. ఇక్కడ
ఈ సృష్టి మరలా జీవరాశి మరలా ప్రారంభించబడినప్పుడు మొట్టమొదట దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి ఎవరంటే నోవహు. దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి నోవహు. ఈ ఆధిక్యతను అతను కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడి యొక్క ఆధిక్యత అతని మీదకి, అతని కుటుంబం మీదకి వచ్చింది. కనుక నోవహు ఎంత ధన్యుడో చూడండి. జలప్రళయంలో నన్ను నా కుటుంబాన్ని నశింపజేయని నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఇంత గొప్ప జలప్రళయంలో నేను నశించిపోకుండా నన్ను నా కుటుంబాన్ని కాపాడిన దేవునికి నేనేం చేయాలా? ఆరాధన చేయాలి అనేటువంటి ఆలోచన అతనికి కలిగిన గొప్ప ఆధిక్యత. నోవహును దేవుడు ఎంతగా ఆయన హెచ్చిస్తూ వచ్చాడంటే, ఒక తరము అంటే లేకపోతే ఒక జనరేషన్ స్టార్ట్ అవడానికి కారణం ఆయనే. వాస్తవంగా నోవహు ఇద్దరు ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు ఉన్నా కూడా మరి ఈయన లేకపోతే వాళ్ళు ఎక్కడ వచ్చారు? కాబట్టి ఇప్పుడు ఆదాం పోగొట్టుకున్న ఆధిక్యతలు, వాళ్ళ తద్వారా ప్రజలు నష్టపోయిన పరిస్థితుల నుంచి మళ్ళా న్యూ జనరేషన్ వచ్చినప్పుడు ఈ నోవహు చాలా దేవునికి సాధనముగా వాడబడ్డాడు. ఆయన దేవుణ్ణి ఘనపరచడం తెలిసినవాడు. కాబట్టి చూడండి, నోవహు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? జలప్రళయం నుంచి రక్షించిన ప్రభువా నా కుటుంబాన్ని పవిత్రమైన అర్పించిన కూడా ఏమర్పించాడు? పవిత్ర పక్షులలో, పవిత్రమైన పశువులలో కొన్నిటిని తీసి ఆ పీఠం మీద దహన బలి అర్పించాడు. పవిత్రమైనవి దేవునికి అర్పించాలి. అది కూడా ఎట్లాంటి ఆరాధన చేశాడంట? చాలా వాల్యుబుల్ వర్షిప్ చేశాడు. చాలా శ్రేష్టమైన ఆరాధన చేశాడు. ఎందుకు చూడండి, అందుకే మలాకి 2వ అధ్యాయం చూడండి. మలాకి 2వ అధ్యాయము ఆడో మాట చూద్దాం. మలాకి 2వ అధ్యాయము మొదటి అధ్యాయము 14వ వచనం. మొదటి అధ్యాయం 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా చెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగధియుండగా యెహోవాకు మృక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంశకుడు శాపగ్రస్తుడు. చెడిపోయిన దాన్ని అర్పించు వంశకుడు శాపగ్రస్తుడు. వంచన చేయటం అంట. అపవిత్రమైన దాన్ని దేవునికి అర్పించడం అంటే వంచన చేయటం. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అర్పించు వంశకుడు అంటే వంచిస్తున్నాడు, దేవుడిని మోసం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. అందుకని ఇప్పుడు నోవహు ఏం చేస్తున్నాడు? మందలో కొన్ని పవిత్రమైన పక్షులు, పవిత్రమైన పశువులను తీసి దేవునికి అర్పించాడు. ఇప్పుడు సరే, ఆయనకు తోచింది చేశాడు. దేవుడు అర్పణ అంగీకరించాడా లేదా అంటే ఏం చెప్తాం? చెప్పండి. చూడండి, అందుకే 21వ వచనం. అప్పుడు యెహోవా, ఆదికాండం 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి, ఏం రాయబడింది? ఇంపైన సువాసన, దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన నోవహు చేశాడు. అంటే ఇప్పుడున్న ప్రస్తుత ఈ జనరేషన్ స్టార్టింగ్లో ఉన్నటువంటి నోవహు దేవుణ్ణి ఆరాధించుట అనే విషయము అతని జీవితంలో గొప్ప ఆధిక్యతను తీసుకొని వచ్చింది. నోవహు ద్వారా మళ్ళీ ఈ జనరేషన్ దేవుడు ఏం చేశాడు? క్రమక్రమంగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ ఆధిక్యత నోవహు కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి పవిత్రమైన ఆరాధన చేయాలి దేవునికి. ఇలాంటి పవిత్రమైన ఆరాధన చేసి దేవుణ్ణి ఆరాధించిన ఆధిక్యతను మనం కలిగి ఉండాలి. నోవహు దేవుని దృష్టిలో గొప్పవాడు. కనీసం మనం మనుషుల దృష్టిలోనైనా గొప్పవాళ్ళం ఉన్నామంటే అది కూడా కాదు. కానీ నోవహు దేవుని దృష్టికే గొప్పవాడు. ఆ దినాల్లో దాదాపుగా 120 ఏండ్లు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. చూసారా, 120 సంవత్సరాల పాటు సువార్తను ప్రకటించాడు. 120 ఏళ్ళు, 1 ఏడు కాదు, 2 ఏళ్ళు కాదు. నోవహు 120 ఏళ్ళు సువార్త ప్రకటించి దేవుని రాజ్యాన్ని సాధించాడు. అయ్యా, రాకడ వస్తూ ఉంది, ఏమంట? మన మీదకి దేవుని ఉగ్రత రాబోతూ ఉంది, దేవుడు కోపం రాబోతూ ఉంది, మీరు మారు మనసు పొందండి అని ఎప్పుడో ప్రకటించాడు. 2000 సంవత్సరాలకు ఆ కాలంలోనే ప్రకటించాడు. కాబట్టి దేవుని దృష్టిలో గొప్పవాడు, దేవుని దృష్టిలో నిందారహితుడు, దేవుడు మెచ్చుకున్నటువంటి వానిగా నోవహును మనం చూడటానికి ఒక రీజన్ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించిన ఆధిక్యత పొందిన వాడుకున్నాడు. చూడండి, అక్కడ ఎన్నో పశువులు, ఎన్నో పక్షులు ఉన్నాయి.
కానీ ఆయన వాటిని ఏదో ఒకటి దిక్కు అర్పించవచ్చు కదా, ఏదో ఒకటి ఎన్ని దేవుడు ఇచ్చినాయి కదా అని ఏదో ఒకటి దిక్కొచ్చే అపవిత్రమైన పక్షులను అపవిత్రమైన పశువులను అర్పించవచ్చు కదా, అర్పించలా. అక్కడ ఆలోచించాడు, దేవునికి ఏది అవసరం అంటే పవిత్రమైనవే అవసరం, అపవిత్రమైనవి కాదు. దేవునికి పవిత్రమైనవి అవసరం. కాబట్టి అలాంటి ఆలోచించగలిగిన ఆధిక్యతను నోవాహు పొందాడు. మన జీవితంలో అలాంటిది ఉందా? దేవుణ్ణి ఆరాధించిన దాని ద్వారా వచ్చేటువంటి ఆధిక్యతలు పొందుతున్నాం మనం. ఆ విధంగా దేవుని చేత ఆ యొక్క ఆరాధన అంగీకరించబడి ఆ యొక్క దేవుని ఎదుట గొప్పవారంగా మనము ఎంచబడుతున్నామా అనేది మనం ఆలోచించి ఏం చేయాలా? దేవునికి పవిత్రమైన ఆరాధన అర్పించాలి. మన ఆరాధనలో లోపం ఉండకూడదు. లోపం లేని ఆరాధన నోవహు చేసిన అనుభవం కలిగి ఉన్నాడు. ఇది మొదటి సంగతి. రెండవ చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 22:9. పక్కనే ఆదికాండం 22:9, 16వ పేజీ, పాత నిబంధనలు 16వ పేజీ, ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఏం చేశాడు? ఉంచెను. ఎవరిని ఉంచాడు? అక్కడంటే ఆయన నోవాహు పక్షులను పశువులను తీసుకొచ్చాడు. మరి ఈయన అర్పించేదేంటి? అబ్రహాం అర్పించేదేంటి? తన ఒక్కగానొక్క కుమారుడు. అందుకే ఆదికాండం 22వ అధ్యాయం చూడండి, 2వ వచనం చూడండి. 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుము. ఎంత కష్టం వచ్చిందో చూడండి పాపం. ఏమంటున్నాడు? నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును, ఒక్కడే కొడుకు, అబ్రహాం బాగా ప్రేమించినవాడు, తీసుకెళ్ళి ఏమంటున్నాడు? దహన బలిగా అర్పించు. చూడండి ఎంత అబ్రహాముకి ఈ పరిస్థితి వస్తుందనే పొరపాటును ఊహించున్నాడు. అప్పటికే దేవుడు అన్నాడు, నేను నీకు బహుమానం ఇస్తాను, నీ బహుమానం అత్యధికంగా చేస్తానన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో. అబ్రహామా నీ బహుమానం అత్యధికమగును అన్నాడు. ఎందుకు? అప్పటికే ఆరాధన చేయడం బాగా నేర్చినవాడు, తెలుసుకున్నవాడు కనుక. నీవు నా ఎదుట విశ్వాసంతో ఉన్నావు, మంచి విశ్వాసిగా ఉన్నావు కనుక నీ బహుమానాన్ని నేనేది అత్యధికంగా చేస్తానన్నాడు. మరి ఇదేంటి ప్రభువా, అత్యధికమైన బహుమానం అన్నావు, కొడుకుని ఇచ్చావు, మళ్ళీ ఎంతలోనే దిక్కెళ్ళి దహన బలి అంటున్నావు అని అబ్రహాం అన్నాడా? లేక ఇచ్చావు మళ్ళీ ఇచ్చేయమంటున్నావు, ఇదేంటి ప్రభు అని అనలా. దేవుడు అడిగాడు, అబ్రహాం తీసుకువెళ్ళాడు, మోరియా పర్వతానికి వెళ్ళి బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, కుమారుణ్ణి పడుకోబెట్టాడు. ఇక ఖడ్గంతో ఖండించే పరిస్థితి వచ్చిందంట. ఖడ్గం ఎత్తాడంట పైకి. దేవుడు అన్నాడు, అబ్రహామా నీ కుమారుని ఏమీ చేయవద్దు, ఇస్సాకును ఏం చేయవద్దు. ప్రియులారా, అబ్రహామును నీ కుమారుని అర్పించమన్నది నిజమే. అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అర్పించబడు కూడా నిజమే. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? అబ్రహాం కుమారుడు. నీ కుమారుని అర్పించు అనంటే ఆయన యేసు ప్రభువుని అర్పించిన విషయాన్ని మనము చూస్తాం. అయితే అన్నాడు, నువ్వు చెప్పిన మాట విన్నావు కాబట్టి, నేను చెప్పిన మాట విన్నావు కాబట్టి నీ చెయ్యి వెనక్కి దియ్యి, నేను చెప్పిన మాట విన్నావు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు దేవుడు. 16-17 వచనాల్లో నీవు 16 వచనం చూడండి, నీకు ఒక్కడే అయిన నీ కుమారుని వెనుతీయక ఈ కార్యమును చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ఇక్కడ అబ్రహాం యొక్క ఆధిక్యత ఎలా వచ్చిందంట? ఎలా వచ్చింది? అబ్రహాము దేవునికి ఇచ్చే విషయంలో, ఆయన కుమారుని ఇచ్చే విషయంలో వెనుదీయక ఆ కార్యము చేశాడు. అందువలన దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కాబట్టి ఇప్పుడు నా తలంపు ఏంటంటే ప్రియులారా, దేవుడు చెప్పింది నిజమే, నీ కుమారుడు నాకు బలిగా అర్పించు. ఎవరు ఆయన కుమారుడు?
ఇస్సాకైనా కూడా ఇక్కడ మళ్ళా యేసు ప్రభువును కూడా అక్కడ మనం అబ్రహాం కుమారుడే చూడండి. అందుకని ఒక మాట వాక్యంలో చూద్దాం. వాక్యంలో ఆ మాట ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కాబట్టి ఇప్పుడు ఎవరు? యేసు ప్రభు ఎవరు? అబ్రహాము కుమారుడు. కాబట్టి ఇక్కడ ఆ విధమైనటువంటి కార్యం చేయడం వెనుదీనందున దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహామును ఆశీర్వదించాడు. సరే, అక్కడ ఇస్సాకు బదులు పొదలో చిక్కుకొని ఉన్న పొట్టేలు కనపడిందంట అబ్రహాముకు. దాన్ని తీసుకొచ్చి దేవునికి దహన బలి అర్పించి దేవుడిని ఆరాధించిన ఆధిక్యత అబ్రహాము కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది అబ్రహాంకి ఆధిక్యత ఏంటి? ఆరాధన వల్ల ఆశీర్వాదం పొందాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందిన వాడుకున్నాడు. కాబట్టి ఆరాధించే దాంట్లో వచ్చే ఆధిక్యత అబ్రహాం జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుడు తన మీదకు తీసుకొచ్చాడు. ఆరాధించే ఈ ఆధిక్యత ఆశీర్వాద రూపంలో అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. ఇది రెండవ విషయం. మూడవ విషయం చూడండి. దేవుని వాక్యంలో 1 సమూయేలు 1వ అధ్యాయం 1 సమూయేలు 1వ అధ్యాయం 27వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. 28వ వచనం. 1 సమూయేలు 1:28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. మూడవ వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆరాధించే విషయంలో కలిగిన ఈ ఆధిక్యతను పొందిన మూడవ వ్యక్తి ఎవరంటే హన్నా అనేటువంటి ఈ స్త్రీ. చూడండి, వాస్తవంగా తనకి పిల్లలు లేరు. మరి ఇప్పుడు పిల్లలు లేకపోతే ఎంత బాధ. గొడ్రాలు ఉన్నదంటే ఎంత బాధ. పిల్లలు మరి కలగట్లా. ఆమె మరి ఇంకొక వాళ్ళ తోడికోళ్ళకైతేనేమో చాలామంది పిల్లలు ఉన్నారంట. ఈమెకేమో పిల్లలు కలగట్లేదంట. ఆ పెనిమిటి చాలా ఇబ్బంది పడతా ఉన్నాడంట. ఏంటి అన్న, ఏంటి నువ్వు ఇట్లా ఉంటున్నావు అని. సరే, ఏమేం చేసిందంటే మొక్కుబడి చేసుకుంది దేవునికి. ఏమంటే, నువ్వు ఒక మగ పిల్లను నాకు దయచేస్తే అతనిని నీకే ప్రతిష్ఠిస్తాను అని మొక్కుబడి చేసుకుంటే పుట్టిన సమూయేలు అనేటువంటి ఆ బాలుడిని తీసుకెళ్ళి యెహోవాకు ప్రతిష్ఠించింది. దేవుని మందిరంలో ఆయనకు అర్పించేసింది. పుట్టిన కుమారుణ్ణి దేవుని మందిరంలో అర్పించేసింది. ఇక్కడ అదే కదా వ్రాయబడింది. చూడండి, 1వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. దేవుని పనులకు ఆ బిడ్డను ప్రతిష్ఠ చేసేసింది. ఇప్పుడు ఏమో కూడా లేక పుట్టినోడే కదా. అయినా కూడా తన బిడ్డను, నువ్వు నాకు గనక మగ బిడ్డని ఇస్తే ఆ బిడ్డను తీసుకొచ్చి నేను నీకే, యెహోవైన నీకే నేను ఆ బిడ్డను ప్రతిష్ఠిస్తాను అన్న గొప్ప ధన్యత ఆమె పొందిందిగా ఉంది. చూడండి, గొప్ప ఆధిక్యత పొందింది. చూడండి ఏమంటుందామా? ఆ 2వ వచనంలో ఆమె రాస్తుంది. ఆ మాటలు ఉన్నాయి 2వ అధ్యాయంలో. మరియు 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగా, నేను నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును అని. గొడ్రాలు అనే కారణం చేత హన్నాను ఎంతోమంది ఇబ్బందులు పెట్టారు. అంటే చూటిపోటి మాటలని, కొద్దిగా ఆమె ఏడవాల్సిన పరిస్థితులు వచ్చినాయి, దుఃఖపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుందంట? దేవుని యందు సంతోషించడం అలవాటు పడింది. దేవుని యందు బలము కలిగిందంట. నీ వలన రక్షణను బట్టి సంతోషిస్తున్నానంటుంది. తర్వాత నా విరోధుల మీద నేను అతిశయపడుదును అంటే 2వ వచనం చూడండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఆయన యొక్క కార్యాలను ఆమె జ్ఞాపకం చేసుకుంటూ వచ్చింది, గణపరుస్తూ వచ్చింది. కాబట్టి హన్నా ఏం చేసిందంటే, మరి సమూయేలు అనేటువంటి ప్రవక్తను ఆ తరం ప్రజలకు మరి దేవుని ద్వారా ఆమెకి ఇచ్చిన బిడ్డను తిరిగి మళ్ళీ దేవుని సేవకు సమర్పించింది. ఆయన ఆ తరంలో ప్రజలకు మంచి ప్రవక్తగా ఉండి వారిని చక్కగా వారికి మంచి మంచి మాటలు, జ్ఞానము, పాటలు అన్నీ నేర్పిస్తూ వచ్చాడు. సమూయేలు ప్రార్థన చేయడం ఏంటో నేర్పించాడు.
ఆరాధన చేయడం ఏంటో నేర్పించాడు, దేవుని ఏర్పాట్లు ఎలా జీవించాలో నేర్పించాడు. గొప్ప ప్రవక్తగా ఆయన సమూయేలు జీవితం ఉండింది. కాబట్టి ఇప్పుడు చూడండి, హన్న ఒక ప్రవక్తనే ఇచ్చింది దేవుని పనుల కొరకు. అలాంటి ఆధిక్యత హన్న కలిగిందిగా ఉన్నది. ఇప్పుడు ఆ ఆధిక్యత కలిగి ఉండాల్సినటువంటి వాళ్ళేమో ఆధిక్యతను కలిగి లేరు. కానీ ఆధిక్యత మరి లేనటువంటి ఆమె వచ్చి ఈ యొక్క ఆయన దేవుని పనులకు సమూయేలును ప్రతిష్ఠించుట ద్వారా ఆధిక్యతను పొందింది. అందుకే చూడండి 2వ అధ్యాయం 30వ వచనంలో, 2వ అధ్యాయము 29వ వచనం చూడండి, 2వ అధ్యాయం 29వ వచనం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుసు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఎవరిని గురించి అంటున్నాడు? ఏలి అనేటువంటి యాజకుడిని గురించి అంటున్నాడు. ఏలి అనేటువంటి యాజకుడు ఆ దినాల్లో పరిచర్య చేస్తున్నాడు. అతనికి 2 కుమారులు కూడా ఉన్నారు. మరి ఆ దినాల్లో షిలోహు ప్రార్థనా మందిరం ఉంది. ఆ మందిరంలో జరిగే పరిచర్య మరి చూసేటువంటి యాజకుడు ఎవరంటే ఏలి. ఆయనకి 2 కుమారులు కూడా ఇచ్చాడు దేవుడు. వాళ్ళను పరిచర్యలో వినియోగించాల్సి ఉండగా వాళ్ళని ఏం చేస్తూ వచ్చాడంట? ఏలి దేవుని కంటే గొప్ప చేస్తున్నాడంట. 29లో చివరిలో ఏముంది? నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు. నాకంటే నీ కుమారులను, నాకంటే దేవుని కంటే మనము దేన్నైనా గొప్పదిగా చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. దేవుని కంటే ఇంకేదైనా గొప్పగా మనం చూస్తే దాన్ని దేవుడు మన దగ్గర నుంచి తొలగించేస్తాడు. అయితే అందుకే హన్న ఏం చేసింది? తన కుమారుణ్ణి, దేవుడిచ్చిన కుమారుని దేవుని పనికి, దేవుని యొక్క పరిచర్యకు సమర్పించేసింది. ఇక్కడ ఏలి ఏమో అక్కడ దేవునికి రావాల్సిన నైవేద్యాలు కూడా కాజేస్తున్నారంట ఆ పిల్లలు. దేవునికి రావాల్సినటువంటి నైవేద్యాలు, అర్పణలు అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, అక్కడ శ్రేష్ఠ భాగములను పట్టుకుంటున్నారంట. దేవుని మందిరానికి దిక్కొచ్చే అర్పణల్లో మంచి అన్నీ పట్టుకుంటున్నారంట. ఇది మాకు అని. ఆ రోజుల్లో మరి మాంసం దిక్కొస్తారంట మందిరంకి. ఆ మొదటి మాంసంలో మంచి మాంసం వీళ్ళు లాగేస్తున్నారంట. చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇట్లాగా వాళ్ళు ఏలి కుమారులు దేవుని పరిచర్య పాడు చేసేవాళ్ళు అయ్యారు. కానీ హన్నా కుమారుడు దేవుని పరిచర్య చేసేవాడయ్యాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, హన్నా ఏమో ఆధిక్యతను కలిగి ఉంది. ఏలి కుమారులు దేవుని కంటే ఏలి కుమారులను ఏలి గొప్ప చేస్తూ వచ్చాడు. అందుకే కింద ఉన్న వచనంలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? 30వ వచనంలో చివరి 3 వరుసల్లో ఏముంది? యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరుచు వారిని నేను గణపరుచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకార పొందుదురు. హన్నా దేవుణ్ణి గణపరిచింది, ఆధిక్యతలను పొందిందిగా ఉంది. ఇక్కడ ఏలి కుమారులు దేవుణ్ణి గణపరచలేదు. ఆయనను గణపరచని కారణం చేత దేవుడు ఏం చేస్తాడు? ఆయన తృణీకరించారంట వాళ్ళు. అందుకే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని కూడా తృణీకరించేశాడు. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే, ప్రియులారా, మనం దేవుని కంటే దేనిని గొప్పదిగా చూడకూడదు. అది నీ కొడుకు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ అన్న కానీ, నీ తమ్ముడు కానీ, ఎవరైనా కానీ దేవుని కంటే దేన్ని గొప్పగా చూడకూడదు. దేవుడు దాన్ని ఖచ్చితంగా త్రోసివేస్తాడు. ఏలి కుమారుల తర్వాత ఏమయ్యారో తెలుసునా? ఘోరమైన మరణాన్ని కూడా పొందారు. కానీ సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేయవాడైనాడు, దేవుని స్వరం వినేవాడైనాడు, దేవుని యొక్క ప్రవక్త అయినాడు, దేవుని దగ్గర నుండి వచ్చే సమాచారాన్ని ప్రజలకు చేరవేసేవాడు అయినాడు. అలాంటి ఆధిక్యతను అక్కడ సమూయేలు కలిగి ఉన్నాడు. అలాంటి ఆధిక్యత హన్నా జీవితంలో తన కుమారుడు గొప్పవాడుగా అవటం అనే ఆధిక్యత అన్న చూసిందిగా ఉండింది. ఇది 3వది. 4వది చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. మత్తయి సువార్త 2:10-11 వచనాలు. వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు
సమర్పించిరి. ఇక్కడ మనం 4వది ఏం చూస్తున్నాం? తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఎట్లా ఆరాధించారు చెప్పండి. తూర్పు దేశపు జ్ఞానుల ఆరాధన ఎలాంటి ఆరాధన? ఏం ఆరాధన చేశారు? బంగారము, సాంబ్రాణి, బోళము తీసుకొచ్చారంట దేవునికి కానుకలుగా. బంగారము, సాంబ్రాణి, బోళం. కనుక ఈ విలువైన వస్తువులు తీసుకొచ్చి తూర్పు దేశపు జ్ఞానులు అక్కడ ఆయన పాదాల దగ్గర పెట్టారు. 4వ ఆరాధించిన ఆధిక్యత ఎవరు కలిగి ఉన్నారు? ఇప్పుడు జ్ఞానం గలవారు. సరే, తూర్పు దేశమో పడమర దేశమో ఏదైనా కానివ్వండి, జ్ఞానం గలవారు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో వారికి జ్ఞానం ఉంది కనుక వాళ్ళు ఆయనకి ఏం సమర్పించారు? బంగారము, సాంబ్రాణి, బోళం. ఈ మూడిటికి మూడు అర్థాలు ఉన్నాయి. అంటే మూడిటికి మళ్ళీ కొన్ని అర్థాలు ఉన్నాయి. బంగారం అంటే విలువైంది, బోళము, సాంబ్రాణి అంటే ధూపం వేసేది, బోళం అంటే ఏంటి? బంగారమేమో నువ్వు బంగారు సమానుడువు, బంగారం లాంటి వాడువు. రెండోది బోళము, నీకు బోళం అంటే శ్రమకు చూసిన కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి సూచన. కనుక ఈ బోళం యొక్క అనుభవంలో నువ్వు వస్తావు. ఆ బోళం యొక్క అనుభవంలో నువ్వు దాన్ని అంటే ఆ పరిస్థితులను ఎదిగించిన తర్వాత ధూపం వేయబడతావు, అంటే పూజించబడతావు అని అక్కడ 3 అర్థాలు చెప్పే ఆ అర్పణ తీసుకొచ్చి దేవునికి అర్పించిన ఆధిక్యతను ఎవరు కలిగి ఉన్నారంటే తూర్పు దేశపు జ్ఞానులు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే ఆధిక్యత ఎంత గొప్పదో వాళ్ళు గమనించారు. వాళ్ళకు తెలుసు, జ్ఞానులు కనుక అర్థం చేసుకున్నారు. దేవుణ్ణి ఆరాధించే దాని ఆ యొక్క గొప్ప విధానము ఆ జ్ఞానంలో మనము చూస్తాం. వాళ్ళు అర్పించినవి, నీ జీవితం ఎలా ఉండబోతుంది, బంగారుమయమైన నీ జీవితం, శ్రమల గుండా వెళ్ళి ఆ శ్రమల చేత వచ్చిన ఆ యొక్క ఆయనకు వచ్చినటువంటి కిరీటం, ఆయన పూజించబడటానికి కారణమవుతుందని 3 విషయాలు చూపిస్తాయి. బంగారం లాంటి వాడు, శ్రమల ద్వారా ఆ యొక్క కిరీటాన్ని పొందినవాడు, అందరి చేత పూజించబడేవాడు అని అర్థం చూపించే గొప్పదైనటువంటి ఆరాధన వాళ్ళు చేశారు తూర్పు దేశపు జ్ఞానులు. మనం కూడా అలాంటి ఆరాధన, అంత విలువైన ఆరాధన, అర్థవంతమైన ఆరాధన చేసే అనుభవం మనకు కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మరి 4వది. 5వది చివరిగా ఒక మాట చూడండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11 ఫిలిప్పీ 2:11. 2:11. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ తలంపు ఏంటంటే, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు. కనుక అయ్యా నీవే గొప్ప దేవుడవు, నా కోసము ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడవు, పరలోకములో దేవునితో సమానంగా ఉండాల్సినటువంటి వాడివి, నా కొరకు ఈ లోకంలో రిక్తుడిగా నా కొరకు ఈ లోకానికి వచ్చావు. రిక్తుడిగా నిన్ను నీవు కలువరిచిలోకి అప్పగించుకున్నావు. రిక్తుడు అంటే అర్థం ఏంటి చెప్తారా? నేను ఏదో చెప్పుకుంటూ పోతున్నాను, మీరు ఏదో ఉన్నారు. రిక్తుడు అంటే ఏంటి? అందుకే నేను ప్రార్థనలో కూడా ఒక ప్రార్థన చేశా. కొన్ని కఠినమైన మాటలు, అర్థం చేసుకోలేని మాటలు ఉంటాయి ప్రభు, వాళ్ళకి అవి కూడా అర్థమయ్యేటట్లు చెయ్యి. ఏంటో రిక్తుడు అంటే అర్థం చెప్పండి. రిక్తుడు అంటే అర్థం ఏంటి? అసలు ఆలోచించారా రిక్తుడు అంటే ఏంటో? అన్నీ తెలిసినట్టుగా పెడతారు మీ ముఖాలు, మీ ఫీలింగ్స్. కొన్ని ఏమో తెలియదు, నాకే అర్థం కాని విషయాలు నేనే బుర్ర బదలు కొట్టుకుంటున్నా. అలాంటి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మనం ఆలోచించాలి, దానిలో ఉన్న విషయాలను మనం ఆలోచించగలగాలి. రిక్తుడు అంటే సమస్త సృష్టికి కారణభూతుడైన యేసు ప్రభు ఈ లోకంలో మానవుడు పుట్టినప్పుడు ఏమీ లేనివాడైపోయాడు, ఒంటరి వాడైపోయాడు, ఎవరు లేనివాడైపోయాడు. ఆయన ఎవరు ఆదరించలేదు, ఆయన ఎవరు పట్టించుకోలేదు. మన నిమిత్తమై పరలోకములో దేవునితో సమానంగా ఉండుట గొప్ప భాగ్యమును విడిచిపెట్టి ఈ లోకంలో శ్రమలు పడటానికి వచ్చేసాడు, కష్టాలు పడటానికి వచ్చేసాడు.
ఏమీ లేనివాడే, అంటే రిక్తుడు అంటే రిక్తహస్తాలతో ఉన్నాడు. రిక్తుడు అంటే అర్థం ఏంటి? రిక్తహస్తాలతో ఉన్నాడు, ఏమీ లేదు ఆయన చేతుల్లో, ఏమీ లేదు. మొత్తం దేవుడు ఏం చేశాడు? ఆయన చేతుల్లో నుంచి అన్నీ ఆయన తీసేసుకుని ఆయనను శిక్షించడానికి అప్పగించాడు. కనుక మన కొరకు ఆయన ఏమంటే రిక్తుడైపోయినాడు, రిక్తహస్తాలతో కలువరి చిలువలో వేలాడుతున్నాడు. నేను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆయన చిలువ శిక్షకు అప్పగించుకుని చనిపోతూ వచ్చినాడు. అందుకని ఇప్పుడు ఏం చేయాలా? ప్రతి వాని నాలుక ఆయనను యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని ఆయన ఆరాధించే దాని కొరకై దేవుడు ఆ విధంగా చేశాడు అని ఇక్కడ వచనంలో రాయబడి, మనందరినీ ఆయన్ని ఆరాధించేవారుగా చేస్తూ వచ్చినాడు. ఆయన్ని ఆరాధించడం అనేటువంటి ఆధిక్యత మనకి ఇవ్వబడుతూ వచ్చింది. ఆయన ఎదుట ఆయనను మన నాలుకతో ఒప్పుకోవటం అనే ఆ యొక్క ఆధిక్యత మనకి ఇవ్వబడుతూ వచ్చింది. ఒప్పుకుంటున్నామా? యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నా కొరకై ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు అని ఒప్పుకుంటున్నామా? మరి అలాంటి ఆధిక్యతను మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఖచ్చితంగా అలాంటి ఆధిక్యత మనకు ఉండాలి. చూడండి, నోవహు ఆధిక్యత ఏంటి? పవిత్రమైన వాటిని తీసుకొచ్చి దేవుడికి అర్పించాడు. ఈ జనరేషన్కే ప్రారంభంలో ఉన్నటువంటి వ్యక్తి ఆరాధన అంటే ఏంటో చూపిస్తున్నాడు. ఆ ఆధిక్యతలు ఆయన పొందుకుంటూ వచ్చాడు. రెండవది ఏం చూసాము? అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి దేవునికి అర్పణగా ఆరాధించడాన్ని చూస్తున్నాం. ఫలితంగా ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. మూడోది మనం ఏం చూసాం? హన్న దేవుని యొక్క పనుల కొరకు, దేవుని మందిరం కొరకు, ఆ పరిచర్య కొరకు తనకు లేక పుట్టిన కుమారుణ్ణి ఆయనకు ప్రతిష్ట చేసింది, దేవునికి అర్పించేసింది. కనుక ఆ విధంగా ఆమెకున్న నిందలన్నీ తొలగిపోయి గొప్పదైన ఏర్పాట్లు జీవిస్తూ వచ్చిన ఆధిక్యతను పొందింది. నాలుగోదిగా మనం ఏం చూసాం? జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోళము సమర్పించుట అనేటువంటిది చూస్తున్నాం. తద్వారా మరి దేవుని యొక్క గొప్పతనాన్ని ఏంటో వాళ్ళు లోకానికి సాటించే ఆధిక్యతను వాళ్ళు పొందారు. అంతేకాదు, నక్షత్రము అనే నక్షత్రం వాళ్ళకు దారి చూపించి వారిని నడిపించిన అనుభవం వాళ్ళు కలిగి ఉన్నారు. ఐదవది, యేసుక్రీస్తు మన కొరకు కలువరి చిలువ పరలోకాన్ని విడిచిపెట్టాడు, సింహాసనం విడిచిపెట్టాడు. దేవునితో ఉండటం అనేది గొప్ప భాగ్యమని ఆయన చూడలా. దానికంటే కూడా ఇక్కడున్న మనం రక్షించబడి కొరకే ఈ లోకానికి వచ్చి రిక్తుడై కలువరి చిలువలో ప్రాణం అర్పించాడు. ఆయన్ని ఆరాధించిన ఆధిక్యతను మనం పొందిన వారంగా మనం ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. కనుక ఆయన ఏమంటాడు? నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించేవారు తృణీకారం అందుదురు అని రాయబడింది. కాబట్టి ఇలాంటి ఆరాధిస్తే గొప్ప ఆధిక్యత, ఆరాధించడం అనేది గొప్ప ఆధిక్యత. ఈ దినాల్లో మనం అందరం పోగొట్టుకుంటున్నాం. దేవుని ఆరాధన, దేవునికి రావాల్సిన ఘనత మనం ఏం చేస్తున్నామంట? దొంగిలిస్తున్నాం. అందుకే ఆయన అన్నాడు మలాకి 1:6లో, నేను మీ తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? ఏమైంది నా ఘనత? కనుక నన్ను ఘనపరచలేని వారుగా ఉంటున్నారు. ఆధిక్యతలన్నీ మీరు పోగొట్టుకుంటున్నారు. దేవుడిని ఆరాధించడం పెద్ద ఆధిక్యత. అలాంటి ఆధిక్యత దేవుడు మనకు కూడా అనుగ్రహించడం కొరకే యేసు ప్రభువుని కలువరి శిలువలో అప్పగించి మనల్ని విడిపించాడు. పాపశాపాల నుంచి విడిపించి, మరణం నుంచి తప్పించి మనలను విమోచన చేసిన దేవుడుగా ఉన్నాడు. కనుక తద్వారా ఆయన కుమారుణ్ణి మనకిచ్చేసిన దేవుణ్ణి మనం ఎలా ఆరాధించకుండా ఉండగలుగుతాం? ఆధిక్యత ఎలాగా మనము పొందకుండా ఉండగలుగుతాం అంటే, అందుకని ఏం చేస్తాము? మనము ఈ ఆధిక్యతను, ఆరాధించే ఆధిక్యతను బట్టి ప్రభువుని ఆరాధించేవారుగా ఉంటాం. దయచేసి మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం. మోకరించండి, ఆరాధించండి.